అన్నదాతకు బేడీలా ఎక్కడైనా ఎప్పుడైనా చూసామా? కానీ ఇది జరిగింది. అది కూడా ఎక్కడో కాదు, ఖమ్మంలో. మార్కెట్ యార్డుపై దాడి కేసులో అరెస్టైన రైతులను పోలీసులు ట్రీట్ చేసిన తీరు ఇది. సంచలనం సృష్టించిన ఈ సంఘటనను తెలంగాణ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఇద్దరు ఎస్ఐలను డీజీపీ సస్పెండ్ చేశారు. అన్నదాతలంటే దేశద్రోహులా, దేశంపై తుపాకీ పట్టుకుని యుద్ధం చేస్తున్నవారా? కానే కాదు. ఈ రైతులు తమకు ఇంత గిట్టుబాటు ధర కావాలని ఆందోళన చేసినవారు. ఆక్రోశం, ఆగ్రహం తట్టుకోలేక మార్కెట్పై దాడి చేసినవారు. న్యాయం అడిగిన పాపానికి కాకీలు తమకిచ్చిన బహుమతి చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల 28వ తేదీన ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర కోసం ఆందోళన జరిగింది. ఆక్రోశం పట్టలేక, ఆగ్రహం భరించలేక మార్కెట్పై దాడి చేశారు. విధ్వంసం చేశారని ఆరోపిస్తూ పలువురిని అరెస్టులు చేశారు పోలీసులు. రైతులేం టెర్రరిస్టులు కాదు, అయినా సరే రాజద్రోహ నేరం కేసు పెట్టారు. రైతుల్ని కోర్టుకు తీసుకుని వచ్చే సందర్భంగా పోలీసులు అనుసరించిన వైఖరి విమర్శలకు దారితీసింది. సుప్రీంకోర్టు రూల్స్ కు విరుద్ధంగా రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకువచ్చారు. ఇది వివాదాస్పదంగా మారింది. అన్నదాతలకు బేడీలు వేసి తీసుకుని రావడమేమిటని రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఇద్దరు ఎస్ఐలను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంపై రాజకీయ పక్షాలు కూడా మండిపడ్డాయి. తమ మిర్చి పంటని సరి అయిన ధరకి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన తెలియజేసిన మిర్చి రైతులని కేసులు పెట్టి జైలుకు పంపించి ఈరోజు బేడీలేసి కోర్టులో హాజరుపరచడం ఇది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యమంత్రి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి. మేము కష్టపడి పండించిన పంటని కొనాలని చెప్తే వాళ్ళకి బేడీలు ఇవ్వడం, ఇది మొత్తం తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన విషయం. మేము ముఖ్యమంత్రి గారిని బహిరంగ క్షమాపణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గిట్టుబాటు ధర అడిగిన నేరానికి అన్నదాతలకు బేడీలు వేయటంపై రైతు సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖమ్మంలో రైతులకు బేడీలు వేయడం దురదృష్టకరమన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. కొందరు అధికారులకు ఇంకా పాత ప్రభుత్వపు వాసనలు పోలేదని, అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి ఇద్దరు ఎస్ఐలను సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు రైతు రక్షకులుగా పోజు కొడుతున్నాయని, కాంగ్రెస్ టీడీపీ హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని అన్నారు పల్లా. జరిగిన సంఘటనలో బాధ్యులైన వారిని ఇద్దరిని వాళ్ళ వెంకటేశ్వరరావు, పున్నానాయక్ అనే ఇద్దరు ఆర్ఎస్ఐ, ఏఆర్ఎస్ఐల ఇద్దరిని కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించింది. ఈ సంఘటన మీద సాయి కృష్ణ అడిషనల్ డీసీపీ ద్వారా ఎంక్వైరీ జరిపి కారకులు ఎవరు, ప్రోత్సహించింది ఎవరు, చేసింది ఎవరని చెప్పేసి క్షుణ్ణంగా అధ్యయనం కోసం, అదేవిధంగా దాని చర్య కోసం ఎంక్వైరీ కమిటీ కూడా వేయడం జరిగింది. జరిగిన సంఘటన దురదృష్టకరమైనదైనా ఒక ప్రభుత్వం ఇంత త్వరగా యాక్ట్ చేసే సందర్భాలు చాలా తక్కువ.